బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాంతో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధురా, ఏదైతే చూసుకుంటే మోస్తారు వర్షాలు కూడా ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలు కూడా జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా భారీ వర్షాలు కూడా చోటు చేసుకుంటాయని వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇది తెలంగాణ రాష్ట్రం వైపు గుండా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కువ ప్రాంతంలో భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి జిల్లా కలెక్టర్లకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంత వర్షం ఉంటుంది, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఆ జిల్లాలో కలెక్టర్ అధికారులు సమీక్షించి ఎక్కడ కూడా ఇలాంటి వర్షపాతం కానీ మరియు ఇలాంటి ప్రాంతాలు ఎఫెక్ట్ కాకుండా చూడాలని కూడా వారికి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా కొన్ని జిల్లాలో మాత్రం భారీ వర్షం కూడా ఈ రోజు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ప్రధానంగా చూస్తే ఉత్తర తెలంగాణ దగ్గర ఉన్న ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా నిర్మల్లో ఈ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య తెలంగాణకు వచ్చేసరికి ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా ఉంటుందని ప్రధానంగా అధికారులు తెలియజేశారు. మరి ఇంకొక విధంగా చూసుకుంటే మరి వర్షం భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. ఇటు వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి ఈ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా ప్రధానంగా తెలియజేశారు. ఇక్కడున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఊర్లలో ఇప్పటికే జిల్లాలలో వాగులు, వంకలు ఉంటాయి కాబట్టి అవి పొర్లి నీళ్ళన్నీ గ్రామాలలో ఇంట్లోకి చేరే అవకాశాలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి వర్షం కారణంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే శిథిలం వస్తున్న ఇల్లులు ఉన్నాయో వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు పంపించారు. వారికి అక్కడ వసతులు కానీ, మరి ఫుడ్ కానీ, నీటి సదుపాయం కానీ ఎలాంటి ఎవరికి ఇబ్బందులు కలగకూడదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క జిల్లా అధికారులకు గాని, మరి కలెక్టర్లకు గాని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి కూడా భారీ వర్షం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్పపీడన కారణంగా భారీ వర్షాలు ఉంటాయని కూడా అధికారులు ముందస్తుగానే హెచ్చరించారు. ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య జిల్లాలో ఉన్న అంటే గోదావరి, వైజాగ్, కృష్ణ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్క దగ్గర కూడా నాలాలు కానీ, కట్టలు కానీ తెగే అవకాశాలు కూడా ఉంటాయి. దీనివల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటారు. జిల్లా కలెక్టర్ అధికారులు ప్రతి ఒక్కరు దగ్గరుండి సమీక్షించి ఈ 5 రోజుల పాటు ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు ఉంటాయో వారికి కూడా అందరినీ సురక్షిత ప్రాంతాలు తీసుకోవాలి. పునరావాస కేంద్రాలు. అయితే అరవింద్, ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా, కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి, నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. మరోపక్క ఈ వరద నీరంతా కూడా హుస్సేన్ సాగర్ కి భారీగా చేరుతుంది. మరోవైపు కొన్ని చోట్ల ఫ్లైఓవర్లలో కూడా వరద నీరు భారీగా నిలిచిపోవడంతో ఫ్లైఓవర్లకి రంధ్రాలు చేసి మరి ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ లో చూసుకుంటే కొద్ది వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే
భారీ వర్షం ఉన్నప్పుడు కూడా చెప్పుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారులు కూడా ప్రధానంగా అప్రమత్తంగా అందరూ కావాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో ఫ్లైఓవర్స్ పైన అవుట్ లేక అంటే ఇల్లు వర్షం నీళ్ళు రావడం కానీ అవుట్ లేకపోయేసరికి ఫ్లైఓవర్ల పైన కూడా వాటర్ చేరి ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటర్ కి అవుట్ పోవడానికి ప్రధానంగా కొన్ని హోల్స్ చేస్తున్నారు. ఆ హోల్స్ నుండి పైప్ కనెక్షన్ ద్వారా కిందికి వాటర్ పంపించే అవకాశాలు కూడా ఇప్పటికే కొన్ని చోట్ల పోలీస్ అధికారులు కానీ మరియు హైడ్రా అధికారులు ట్రాఫిక్ అధికారులు కూడా అది ప్రధానంగా అలాంటివి చేస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రం పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, ఒక దిక్కు హైట్ ఉంటుంది, ఒక దిక్కు లోయ టైప్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ వాటర్ చేరుతాయో ఎక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయో ఆ ప్రాంతాలకు కూడా ఇప్పటికే అధికారులు అక్కడ ఉండి సమీక్షించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశం ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ అంటే నాలాలు పోతాయి కాబట్టి ఆ నాలాలు కూడా నీళ్ళన్ని అంటే మురికి నీరంతా పొంగి ఇంట్లోకి రావడం కానీ వరద నీరు ఇంట్లోకి చేరడం కానీ ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికే మోకాల లోతులో నీళ్లు వస్తుంది, కానీ భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి దీని కారణంగా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే అధికారులందరూ సమీక్షించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి ఇక్కడెక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి నుండి అధికారులకు ఆదేశం జరిగింది. అధికారులు కూడా కొంచెం గతంలో అంటే నార్మల్ గా నిన్న మొన్న తూతు మంత్రంగానే తేలికపాటిగానే పనిచేశారు, అంటే చేస్తున్నామా లేదా అనే విధంగానే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు కొంచెం నిఘా పెట్టారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కదలిక వల్ల ప్రభుత్వ అధికారుల యంత్రాంగం కొంచెం కదిలొచ్చి వర్క్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చిందిరా. అయితే అరవింద్, గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని చోట్ల నాలాలు పొంగి పొర్లటమే కాదు, మరోపక్క మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ లో ఉంటాయి. సో వాటికి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆ జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రాతో కొలాబరేట్ అయ్యి ఎక్కడెక్కడైతే నాలాలు ఉంటాయో అక్కడ ముందే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి చుట్టూ బ్యారిగేట్ లాంటివో లేకపోతే వార్నింగ్ లాంటివో అట్లాంటివి పెడుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ మ్యాన్ హోల్స్ క్లోజ్ ఉండడం వల్ల నీరంతా రోడ్డు పైన చేరి మోకాళ్ళలోకి నీరు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా దాని వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి వారికి మరి ఇలాంటి సమస్య కూడా మళ్ళీ ఎదుర్కోవడానికి ముందస్తుగానే కొన్ని మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి అక్కడ వార్నింగ్ లాంటివి అది పెడుతున్నారు. మరియు ప్రధానంగా కొన్ని సిగ్నల్స్ దగ్గర కూడా లోతట్టు ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా నీరు చేరే అవకాశాలు ఉండి వెహికల్స్ ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే ట్రాఫిక్ కూడా డైవర్షన్ కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు. మ్యాన్ హోల్స్ కానీ మరియు నాలాలు కానీ అక్కడ కూడా వార్నింగ్స్ పెడుతున్నారు. ఎక్కడైతే మ్యాన్ హోల్స్ పైన రోడ్ వేస్తుంది కాబట్టి అక్కడ కూడా కొంచెం సురక్షితంగా వెళ్ళాలని కూడా అక్కడ కూడా వార్నింగ్ జారీ చేస్తున్నారు. ఎందుకంటే వర్షానికి నానిపోయి కుంగిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి ముందస్తుగానే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారని ప్రధానంగా తెలుస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.